కాదు పైగా కొన్ని సామాజిక వర్గాల డామినేషన్లో సినిమా రంగం ఉంటుందని అంటూ ఉంటారు, మీరేమంటారు? లేదండి, అలా నేను అనుకోను. ఒకవేళ ఉన్నా సరే వారందరూ కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. నేను చేసిన సినిమాలన్నీ పిఏపి పెద్ద కంపెనీ అండి. అదేవిధంగా చాలా కంపెనీలు నాకు సహాయం, నిత్య జీవితంలో సహాయం చేసిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ రెడ్డీస్ అండ్ మన చౌదరీస్ అండి. నాకు బాగా స్నేహితులు, చాలా సహాయ సహకారాలు అందించిన వాళ్ళు చౌదరీస్ ఉంటారు. అలాగే నాగేశ్వరరావు సినిమా 3-4 ఈ నాగేశ్వరరావు గురించి, రామారావు గురించి కొంచెము కాంట్రవర్సీ మాట్లాడిన యంగ్ స్టేజ్లో మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది. మీరు అంటే అడగటం వల్ల, ఇప్పుడు మీరు అడిగినట్టు ఏదో అడిగి ఉంటారండి, అలా అడిగినప్పుడు నాకు అనిపించి చెప్పుంటాను. వాళ్ళు ఏదో విరాళాలు వసూలు చేద్దామని అనుకుంటే మీరే ఇవ్వచ్చు కదా అని ఉంటాను. అదే మళ్ళీ అట్లా అది అంటే గబాన్ వచ్చేసింది, అది ఇంతంత అన్నట్టుగా ఎదిగిపోయింది. అందరూ మనమే ఇవ్వచ్చు కదా, మళ్ళీ జనంలోకి వెళ్ళడం ఎందుకు అన్నది పెద్దగా వస్తుందండి. కాకపోతే నాగేశ్వరరావు గారు పట్టింపు చేసుకోలేదు. ఎందుకంటే నేను తర్వాత వారితో సంగీత సామ్రాట్ అండి, అమరజీవి అండి, ఇటువంటి సినిమాలు నేను చేశాను అంటే ఒప్పుకునేవారు కాదు కదా. అంతేగా. మరి ఎన్టీఆర్ గారితో చేశారా మీరు? చేయలేదండి. రామారావుని సీఎం అయిన తర్వాత ఒకసారి నేనే వెళ్ళి కలవటం జరిగింది. ఏమన్నారు? చాలా బాగా, అప్పటికే నేను ఈ స్టేట్మెంట్లు అవి ఇవి వస్తుంది. అదే కాకుండా రామారావు పార్టీ పెట్టినప్పుడు నేను వెస్ట్ గోదావరి చాలా చోట్లకి వెళ్ళానండి, ప్రచారం చేయడానికి వెళ్ళాను. మన ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ఆయన తప్పకుండా సీఎం అవ్వాలి అనే ఉద్దేశంతో బాలకృష్ణ గారు కూడా, తణుకు రావుగోపాలరావు మేము ఉండగా బాలకృష్ణ గారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. వారి వెనకాల 2-3 ప్లేసెస్కి వెళ్ళడం జరిగింది. వారు లేకుండా అనేక ప్లేసెస్కి వెళ్ళడం జరిగింది. ఎన్టీఆర్ గారు ఎందుకు కలిశారు? అదే కలవాలనిపించింది. నేను చూడలేదు, ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు, అసలు ఎప్పుడు చూడలేదండి. నేను ఎప్పుడు చూడలేదు. సీఎం అయిన తర్వాత కలవాలనిపించింది. మరి ఆ ముందు వారిని కలవాలంటే నేను ఫోన్ చేస్తే పిఏ గారు పేరు గుర్తులేదండి, ఇలా కలవాలంటే తెల్లవారుజామున రాగలరా అని అడిగారండి. తెల్లవారుజామున వస్తానంటే 5 గంటలకు రమ్మన్నారండి. హాబిట్స్ వెళ్ళాను. గేటు దగ్గర ఆయన మీరు వస్తారని చెప్పారు, వెళ్ళండి సార్ గేటు దగ్గర కానీ ఇంకా లోపలికి వెళ్ళటానికి అబ్జెక్ట్ చేశారు కొంతమంది అక్కడ పొలిటీషియన్స్ పెద్దవాళ్ళు. అబ్జెక్ట్ చేస్తే ఈ లోపల పైనుంచి ఎవరు వచ్చి మీరు రండి సార్ తీసుకురమ్మన్నారు అని వెళ్ళారండి. వెళితే ఫస్ట్ డోర్ ఓపెన్ చేయగానే అసలు ఆయన్ని చూసి భయం. అంటే మనం ఏదో అన్నామని కాదండి, అసలు ఆ విగ్రహం, ఆయన హోందాతనది ఏమంటారో ఏంటో అనుకున్నాం. కానీ ఆయన రండి బ్రదర్ రండి అని ఇలా తీసుకెళ్ళి అలా కూర్చోబెట్టి ఆయన కూర్చున్నారు. కూర్చుని ఏంటి అని, ఏమీ లేదండి, ఏదైనా మా వల్ల ఉపయోగం ఉందంటే పార్టీకి ఏదన్నా మేము కూడా చేస్తాం, అవసరం అయితే పిలుస్తాంలేండి అని. అట్లాగే సార్ చూద్దామని వచ్చాను, చాలా సంతోషం, మంచిది బ్రదర్ అన్న, ఇంకా హగ్ ఇచ్చాను. ఎంతసేపు ఉన్నారు అక్కడ? 5 మినిట్స్ ఉంటా. 5 మినిట్స్ అంతే. అప్పటికే మీకు చాలామంది, నాదేళ్ల భాస్కరరావు గారు, బెజవాడ ఆయన పెద్ద ఆయన పేరు ఉన్న ఆయన, అందరూ 15-20 మంది ఉన్నారండి మినిస్టర్స్. అట్లా వారే లోపలికి కొంచెం వెళ్ళటానికి ఈయన వచ్చాడండి అని అనుకునే లోపల, అంటే నేను ఫోన్ చేశాను నన్ను రమ్మన్నారు అని తెలియదు కదా వారికి.